యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా కలుగును గాక అని పలుకుతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలోనే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, ఆయన ఆశీర్వాదం మీలోనికి, మీ కుటుంబాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని రాబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవాతి దేవుడు మీ జీవితంలో జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నారు. మీరు అందరూ చూస్తున్నారు, నా వెనకాల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత కూడా సియోన్లో నుంచి మిమ్మల్ని కమ్ముకోబోతుంది. ఈరోజు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతాలున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఈ రోజు మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండునట. దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, ఇబ్బంది అయినా, కరువైనా, కష్టమైనా కానీ దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటాయి. ఆయన ప్రాకారం మనతో లేకపోతే, ఆయన కాపుదల మనతో లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. యెరూషలేము చుట్టూ ఎలాగైతే పర్వతాలు ఉన్నాయో, దేవుని ప్రజలమైన మన చుట్టూ కూడా ఇది మొదలుకొని దేవుడు తన సన్నిధిని, తన కాపుదలను పర్వతాలుగా మన పట్ల ఉంచబోతూ ఉన్నాడు. ఏ దుష్టుడు ముట్టకుండా, ఏ సాతాను క్రియలు ముట్టకుండా దేవుడు తన కాపుదలను మన జీవితాల్లో కలుగ చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో ఎంతో మంది కష్టాల్లో ఉన్నారా? శ్రమల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో ఆదరణ లేక బాధపడుతున్నారా? అయితే అపవాది పడగొట్టిన ఆ ప్రాకారాలు దేవుడు మరలా మీకు దయచేయబోతున్నాడు. ఏ విధమైన శాపమైతే నువ్వు అనుభవిస్తున్నావో, ఏ విధమైన తెగులు, రోగమైతే నువ్వు అనుభవిస్తున్నావో, ఏ విధమైన నెమ్మది లేక, సమాధానం లేక అపవాది చేత నీ ప్రాకారాలు పడగొట్టబడ్డాయేమో దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుని ప్రజలైన మీ చుట్టూ కూడా తన పర్వతాలను దేవుడు పెట్టబోతున్నాడు. దేవుడు తన కాపుదలు ఇవ్వబోతున్నాడు, తన భద్రత ఇవ్వబోతున్నాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల చదువుల్లో, నీ ప్రయాణాల్లో, రాకపోకలో, అన్ని విషయాల్లో కూడా తన ప్రజలమైన మీ చుట్టూ, మా చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడు తన కాపుదలను ఇవ్వబోతున్నాడు. కనుక దుష్టుని ముట్టలేడు, ఎంత మాత్రం నీకు హాని చేయలేడు. ఎందుకంటే దేవుని కాపుదల ఈ రోజు నుంచి మీ మీద ఉండబోతున్నాయి. కనుక ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించును గాక. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎంతమంది ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానం విన్నారో, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన చుట్టూ, తన ప్రజల చుట్టూ నువ్వు ఉంటావని మీరు మాతో వాగ్దానం ఇచ్చారు. ఈ ఉదయకాల సమయంలో నా బిడ్డల చుట్టూ నీ సన్నిధి, నీ ప్రసన్నత కావలి ఉండును గాక. వారి ప్రయాణాల్లో, రాకపోకలో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీ సన్నిధి తోడుగా ఉండును గాక. నీ బలమైన, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఈ ఉదయకాల సమయంలో జరిగించమని, మహిమ పొందుమని యేసు నామపేట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అద్భుతమైన వాగ్దానం. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకుని, అనగా ఈ రోజు మొదలుకుని తన ప్రజలైన మీ చుట్టూ కూడా దేవుడు తన సన్నిధిని, ప్రసన్నతను ఉంచబోతూ ఉన్నాడు. ఆయన మీతో ఉన్నాడు గనక గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనం అందరూ అనుభవించబోతున్నాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.